హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎఫ్ ఫ్యామిలీ. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ బొమ్మిడాయల పులుసు అండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి తిని చూడండి, ఇక మర్చిపోలేరన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక మొదటగా 4 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. దాంతోపాటుగా ఒక 7-8 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానితో పాటుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలండి. ఇవి లైట్గా రోస్ట్ చేసుకొని కచ్చాపిచ్చాగా దంపుకోవాలండి. ఇలాగ దంపుకుంటే బాగుంటుంది. దాంతోపాటు నేను 1 కేజీ చేప వండుతున్నానండి, బొమ్మిడాయలు. సో 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటే మనకి సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ అనేటువంటిది వేసుకోవాలండి. కొద్దిగా చేపల పులుసు అంటే మనకి ఆయిల్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటుంది. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ ఉల్లిపాయలు వేసేసి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలపాలండి. కొద్దిగా ఎర్రబడాలండి. ఉల్లిపాయలు ఎర్రబడిన తర్వాత మనం దంపి పెట్టుకున్న ఆ మసాలా అనేటువంటిది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా వేగాలండి. మసాలాతో బాగా వేగిన తర్వాత దాంట్లోనే మనం మొదటగా పసుపు అనేటువంటిది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకున్నానండి. చేపల పులుసుకి కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది. ధనియాల పొడి విషయానికి వస్తే అండి, మనం ఆల్రెడీ ధనియాలు దంపుకొని వేసుకొని ఉన్నాము. దానికి తగ్గట్టుగా అసలు వేసుకోకపోయినా ప్రాబ్లం ఉండదండి పెద్దగా. నేనైతే ఒక చిన్న టీ స్పూన్ అంత ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాడు అడిషనల్గా. అదంతా వేసుకొని బాగా కలపాలండి. బాగా వేగాలి. అదంతా బాగా వేగితే మనకి టేస్ట్ అనేటువంటిది ఎక్సలెంట్గా వస్తుంది. ఇంకా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలపాలి. చూసారు కదండి, అలా కలుపుకొని బాగా వేగిన తర్వాత ఆ 100 గ్రాముల చింతపండుని నేనైతే వడగట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని పోసేసి కలుపుకున్నానండి. చూసారా ఎలా మరుగుతుందో అలాగ మరగాలి. అలా మరిగేటప్పుడే ఆ పులుపుని కొంచెం తుంచడానికి మనం ఈ సాల్ట్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకొని కొద్దిగా బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత అడిషనల్గా నీళ్ళు అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు. మరీ అంత పలుసుగా కాకుండా మరీ అంత థిక్గా కాకుండా ఒక లెవెల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేసుకున్నానండి టేస్ట్ కోసం. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ కర్రీ అనేటువంటిది కొద్దిగా బాగా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత మనం ఫిష్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఫిష్ వేసుకున్న వెంటనే గరిట అయితే యూజ్ చేయవచ్చండి. మనం కొద్దిగా లేట్ అయినా కూడా మళ్ళీ గరిట పెట్టడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే చేప విరిగిపోతుంది. కొద్ది సమయం కర్రీ ఉడికిన తర్వాత ఈ పచ్చి మామిడికాయ అనేటువంటిది కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. కర్రీ కొద్దిగా ఉడికింది కాదండి, సో గరిటెతో తిప్పడానికి కలపడానికి అవ్వదు. మనమే ఒక క్లాత్ తీసుకొని కడాయిని తిప్పుకుంటే లోపల కర్రీ బాగా కలుస్తుందండి. చేప ముక్క కూడా విరగదు. ఇలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నేనైతే కస్తూరి మేతి పైన చల్లుకొని అలాగా కలుపుతున్నాను. ఇంకొక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర అనేటువంటిది యాడ్ చేసేసానండి పైన. దాన్ని కూడా అలాగా కడాయిని తిప్పుతున్నానండి.
బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయిందండి. ఇక చూసారా అండి, ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చాలా ఆనందంగా తింటారు, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.